వినగలిగినంత వరకు సినిమా పెద్దలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అట్లాగే పబ్ యాజమాన్యాల సంఘాలు కూడా ఉండొచ్చు, అవన్నీ నేను చూస్తాను. దయచేసి మీలో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. యూ ప్లీజ్ స్టాప్ దిస్. అవర్ సిటీ షుడ్ బి క్లీన్, నీట్, లివబుల్. డోంట్ మేక్ ఇట్, ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. సో దట్ నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుందో, ఎక్కడైతే వీటికి ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు చొరవ తీసుకోవాలి. వాళ్ళు చొరవ తీసుకునే విధంగా మేము కూడా అడుగులు వేస్తాం. వాళ్ళని కలుపుకొని ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ, ఇప్పుడు ఇందాక పబ్స్, రెస్టారెంట్స్ అంటే అన్ని పబ్స్, అన్ని రెస్టారెంట్స్ దుర్మార్గంగా డ్రగ్స్ చేస్తాయని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే సినిమా వర్గాలు ఉన్నాయంటే మొత్తం అందరూ అట్లని కాదు, ఎక్కడ కాదు, ఎక్కడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పెద్దలు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా, మంచిగా పబ్స్ని జాగ్రత్తగా చట్ట ప్రకారం నడుపుకుంటూ చట్ట ప్రకారం వచ్చిన లాభాలతోనే తృప్తి పడే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వీళ్ళు కొంచెం ముందుకు రావాలి. పోలీసులు చూసి చూడకుండా పక్కన జరుగుతుంది, అది పోలీసుల పని, మాకెందుకులే ఉండకూడదు. సో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పెడతాం.